హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ్ అండ్ నైనా విత్ రియాంజ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి యాక్చువల్లీ ఇవాళంతా కూడా రియాంజ్ చాలా క్రాంకీగా ఉన్నాడనమాట. సో మార్నింగ్ నుంచి కూడా బాగా ఏడుస్తూ తనకు నిద్ర వస్తుంది యాక్చువల్లీ, కానీ నిద్రపోవట్లేదు అనమాట. కొంచెం కదిలినా కానీ అట్లా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు. అసలు చాలా అంటే చాలా తక్కువ పడుకుంటాడు. ఇట్లా మనం కొంచెం పక్కకి జరిగినా లెగిసిపోతాడనమాట. మనం ఒంటి మీద అంటే మనుషుల మీద అయితే చక్కగా పడుకుంటాడు, పరుపు అవసరం లేదనమాట. సో అందుకని చాలా క్రాంకీగా ఉన్నాడు పొద్దు నుంచి. ఇప్పుడు మొత్తం వార్మ్ చేసుకున్నాడు, ఫ్రీ అయిపోయాడు. ఇంక అప్పుడు నవ్వడం స్టార్ట్ చేశాడు. పొద్దు నుంచి ఏడ్చి ఇప్పుడు నవ్వడం స్టార్ట్ చేశాడనమాట. నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. నాకు ఇంకా పొద్దున్నుంచి ఎందుకు ఇట్లా ఏడుస్తున్నాడు అనిపించింది. ఒక్కసారి నవ్వాక ఇంకా ఫుల్గా ఫ్రీ అయిపోయాను నేను కూడా. సో ఇంకా అప్పుడు చక్కగా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. యాక్చువల్లీ నైట్ చాలా లేట్ అయిపోయింది. ఇంకా సో కొంచెం ఫ్రీ అయ్యాడు కదా, హ్యాపీగా అనిపించింది నాకు. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే 1 minute స్కిప్ చేసేయండి. చింగ్ 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 రెడీ 1 2 3 చిన్నడా. రెడీ 1 2 రెడీ 1 2 సో ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా బజ్జున్నాడు. యాక్చువల్గా అయితే పక్కన లేకపోతే లెగిసిపోతాడనమాట. ఇప్పటిదాకా పక్కనే ఉండే ఇంక ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని పక్కకు వచ్చాను. బికాజ్ పొద్దునుంచి కొంచెం డే అంతా మూడీగా ఉంది కదా, కొంచెం ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించింది నాకు. సో అందుకని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ యాక్చువల్లీ నేను మీకు అయితే నైట్ వ్లాగ్ చేస్తా అని చెప్పాను కదండి. ఇంతకుముందు కొంచెం నైట్ పడుకునేవాడు కాదు, లేట్గా పడుకునేవాడు. బట్ ఇప్పుడు మాత్రం హ్యాపీగా తొందరగానే పడుకుంటున్నాడు. లైక్ 9:30 10, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా 11-12 o'clockకి స్లీప్లోకి అయితే వెళ్ళిపోతాడు. అంతకన్నా లేట్ అయితే అస్సలు అవ్వదు. మ్యాక్సిమం చాలా వరకు 9:30 10 కల్లా పడుకుంటాడు. ఒక్కొక్కసారి మాత్రం కొంచెం 11 అట్లా అవుతుంది, బట్ పడుకుంటాడు. ఇంకా మార్నింగ్ వచ్చేసి 10కి లెగుస్తాడు. ఈ మధ్యలో 3 times లెగుస్తాడు అనమాట. 2 o'clock ఒకసారి, ఇంకా మార్నింగ్ 5 5:30 6 ఆ టైంలో ఒకసారి లెగుస్తాడు. అండ్ దాని తర్వాత 8:15కి అట్లా లెగుస్తాడు. 8కి అట్లాగా నేను కూడా లెగుస్తాను అనమాట. సో ఆటోమేటిక్గా నేను లేచినప్పుడు 3 కూడా ఇంకా లేచిపోతాడు. కాకపోతే మళ్ళీ కొంచెం సేపు ఆడుకొని మళ్ళీ పడుకుంటాడు. లైక్ 9:30 10కి అట్లా 10 వరకు ఆడుకొని మళ్ళీ పడుకుంటాడు అనమాట పాలు తాగేసి. యాక్చువల్లీ 2 days నుంచి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, బట్ క్లైమేట్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. మేబీ వాళ్ళు వెళ్తామేమో చూడాలి. ఇంకా మమ్మీ వెళ్ళే టైం చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకో తెలియదు. ఫస్ట్ అంతా స్లోగా అయ్యింది. ఫస్ట్ అంతా కలిగింది. ఫస్ట్ అంతా ఏమో హాస్పిటల్లో సరిపోయింది సగం. ఆ తర్వాత ఫిబ్రవరి అంతా కొంచెం స్లోగా జరిగింది. ఫోన్లో ఇంకా చాలా టైం ఉన్నట్టు అనిపించింది. వన్స్ మార్చ్ వచ్చిన దగ్గర నుంచి అలా 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 అయిపోతున్నాయి రోజులు. ఎట్లా గడిచిపోతున్నాయి కూడా తెలియట్లా. ఏంటో అప్పుడే 1 month వచ్చింది అనుకున్నాం. 1 month కూడా లేదు ఇప్పుడేమో. నాకు మార్చ్ ఫస్ట్ రాగానే ఇంకా బెంగ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మమ్మీ వెళ్ళిపోతుందని. సో ఇంక ఇప్పటి నుంచి అన్నీ మెల్లమెల్లగా ప్లాన్ చేసుకోవాలి. బాబుకి స్నానం చేయించడం ఇవన్నీ కూడా నేనే చేయాలి కాబట్టి కొంచెం మెల్లమెల్లగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మమ్మీ ఏమో వెళ్ళడానికి రెడీ అయ్యి ఏమేం కావాలో చెప్తే చేసి పెడతా. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇంకా రెడీ చేద్దామని అనుకుంటున్నారనమాట. సో దట్ నాకు ఈజీగా ఉంటుంది కదా. ఇంకా అవన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఏంటో తొందరగా అయిపోతున్నాయి డేస్ అయితే. ఇంకా మమ్మీని అయితే బయటకు కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా వింటర్ కాబట్టి అసలు అంత బయటకు వెళ్ళలేదు. దట్టు 3 years చాలా చిన్నోడు కదా. మొన్నటిదాకా ఏమైందంటే వాడు కొంచెం బయటకు వెళ్తే క్రాంకీ అయిపోవడం అట్లా జరుగుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నాడు. అండ్ క్లైమేట్ కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది అనమాట. సో అందుకే మొన్న బయటకు వెళ్ళాము. మొన్న ఆల్రెడీ బెకెన్ స్కాట్కి వెళ్ళాం కదండి. దాని తర్వాత మళ్ళీ లండన్లో ప్లేసెస్ తిరుగుదామని అనుకున్నాం. బట్ అనుకున్న దగ్గర నుంచి కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉంది. అసలు నార్మల్గా కన్నా చాలా కూలింగ్ ఉందన్నమాట. నార్మల్గా నేను కూలింగ్లో బాగానే తిరుగుతా. నాకే బయటకు వెళ్ళంగానే ఒక 5 minutesకి హెడేక్ వచ్చేసింది. ఇంకా నాకే అట్లా ఉందంటే పిల్లోడిని తీసుకెళ్తే ఇంకా కష్టం కదా అని చెప్పేసి ఇంకెక్కడికి తీసుకెళ్ళా మొన్న. ఇవాళ ఇన్ కేస్ క్లైమేట్ బాగానే ఉంది, సెట్ అయింది అంటే ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడైతే ఇవాళ హేమ్చంద్కి ఇంకా సేమియా కేసరి అడిగారు.
ఇప్పుడైతే గబగబా సేమియా కేసరి చేసేస్తా. చిన్నోడిని పడుకోబెట్టేశాను. మేబీ ఎక్కువసేపు పడుకోడు వాడు కూడా, జస్ట్ ఒక 15 minutes 20 minutes లేదా హాఫ్ అన్ అవర్ పడుకుంటాడు. ఈ గ్యాప్లో నేను గబగబా కుకింగ్ చేసేయాలన్నమాట. నార్మల్గా అయితే మమ్మీని వంట అంతా చేసేస్తున్నారు. ఇలాంటి ఏమన్నా హేమచంద్ అవి కావాలి ఇవి కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అవి మాత్రమే నేను చేస్తున్నా. అది కూడా చాలా తక్కువేలేండి ఇప్పుడు. ఇంతకుముందు అయితే కొంచెం స్వీట్స్ అవి ఎక్కువ చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు బాగా తగ్గిపోయింది, ఎందుకంటే 3 hours సరిపోతుంది టైం అంతా. సో అందుకని బుడ్డోడిని అయితే పడుకోబెట్టేసి వచ్చానమాట. ఇప్పుడు ఫాస్ట్గా కుకింగ్ చేసేయాలి. హేమచంద్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా 3 months ఆల్మోస్ట్ 3 months నుంచి, 3 పుట్టిన దగ్గర నుంచి అసలు నేను స్వీట్స్ చేయడం, యాక్చువల్లీ నేను అసలు వంటింట్లోకే వెళ్ళట్లేదు. బికాజ్ మమ్మీనే మొత్తం కుకింగ్ అంతా చేస్తున్నారు కదా. ఇంకా నేను మ్యాక్సిమం అసలు వంటింట్లోకే వెళ్ళట్లేదు. ఎప్పుడో ఒకసారి అలా వెళ్తున్నాను అనమాట. సో తనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అసలు చేయడమే మానేశాను అనమాట ఇంకా నేను. సో ఇవాళ ఎలానో హాలిడేనే కదా, కొంచెం టైం కూడా ఉంది కదా, చేద్దామని చెప్పేసి ఇంకా ఇవాళ అయితే సేమియా కేసరి చేస్తున్నాను. హేమచంద్కి బాగా ఇష్టం అనమాట సేమియా కేసరి అంటే. సో ఫస్ట్ అయితే గీలో నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకుంటున్నాను. జీడిపప్పు, క్యాషు, బాదం, కిస్మిస్ ఇవన్నీ కూడా మంచిగా కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఎక్కువ తగులుతూ ఉంటాయి అని చెప్పి నేను చిన్న పీసెస్ కట్ చేస్తాను అనమాట ఎప్పుడు. సో అవన్నీ కూడా మంచిగా గీలో ఫుల్గా ఫ్రై చేస్తున్నాను. అండ్ దాని తర్వాత సేమియా, యాక్చువల్లీ సేమియా ఏపిన సేమియానే, లైక్ ఫ్రైడ్ సేమియానే, కాకపోతే మళ్ళీ ఒక్కసారి కొంచెం గీలో అలా వేపుతూ ఉంటే కొంచెం స్మెల్ బాగా వస్తుందని చెప్పేసి ఒక్కసారి ఒక 1 minute అలాగా వేపాను అనమాట. మరి ఎక్కువసేపు వేపితే మాడిపోతుంది కదా అని చెప్పి కొంచెం సేపు వేపాను. ఇంకా వాటర్ వచ్చేసి సేమియా 1 cup తీసుకుంటే 2 cups వాటర్ తీసుకోవాలి. నేను పెద్ద కొలిచి అయితే వేయలేదు, బికాస్ కొంచెం చేస్తూ ఉన్నాను కదా, అలవాటు అయిపోయింది. అందుకని ఇంకా నేను మెజర్ ఏం చేయలేదు. 1 cup సేమియాకి 2 cups వాటర్ అయితే వేసుకోవాలి నార్మల్గా అయితే. అండ్ దాని తర్వాత లాస్ట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మేము కొంచెం ఎక్కువ తింటాం. అండ్ దట్టు ఇక్కడ షుగర్ అయితే నాకు కొంచెం స్వీట్ తక్కువ అనిపిస్తుంది, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను. మీరు నేను వేసిన షుగర్ చూసి భయపడకండి, ఇంత షుగర్ తింటారా అన్నట్టుగా. ఇక్కడ షుగర్లో కొంచెం షుగర్ తక్కువే ఉంటుంది అనమాట. నార్మల్గా 1 spoon మనం అక్కడ వాడే దానికి ఇక్కడ 1.5 spoon పడుతుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అందుకనే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో ఇలాచి అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. సో నా సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ తింటూ మేమైతే ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే డిసైడ్ అయిపోయాము. యాక్చువల్గా అయితే హేమచంద్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు హౌస్ ఆఫ్ పార్లమెంట్కి, ఇంకా బిగ్ బెన్, లండన్ ఐ అన్నీ దగ్గరే అనమాట. సో అక్కడికి తీసుకెళ్ళమని మమ్మీని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. బట్ నాకైతే అంటే మనం అంత తొందరగా కదలం కదండి ఇంట్లో నుంచి, సో అందుకని కదలలేదనమాట. ఇంకా మేమైతే ఎలాగో హాలిడేనే కదా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ట్రైన్ దిగి స్టేషన్ బయటకు రాగానే బిగ్ బెన్ కనిపించింది. క్లాక్ అనమాట. యూకే మొత్తానికి కూడా అక్కడి నుంచే క్లాక్ లైక్ టైం అనేది చేంజ్ అవ్వడం కానీ ఏమైనా కానీ అక్కడి నుంచే అనమాట. సో అక్కడ చేంజ్ చేస్తే మొత్తం చేంజ్ అవుతుంది మనకి. సో అదనమాట ప్లేస్ అయితే. చాలా పెద్ద క్లాక్ అది. కానీ మేము వెళ్ళామండి, వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారనమాట. నాకైతే త్రియాంశని తీసుకెళ్ళాలంటే భయం వేసింది, అసలు వాడిని బయటకు తీయాలంటే భయం వేసింది అనమాట. కాకపోతే మంచిగా బజ్జున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ త్రియాంశ్ కనుక కొంచెం ఏడిపిస్తూ అలా ఉన్నాడు అంటే మాత్రం అయిపోయేవాళ్ళం. అంతమంది జనాలు అసలు పక్కన మనిషికి ప్లేస్ లేకుండా నడుస్తున్నారు అనమాట, అంతమంది ఉన్నారు జనాలు అయితే. సో ఇంకా అక్కడి నుంచి కొంచెం వెళ్తూ ఉంటే హౌస్ ఆఫ్ పార్లమెంట్ వస్తుంది. దాని నుంచి జస్ట్ ఒక 2 minutes అనమాట. చాలా పెద్దదండి హౌస్ ఆఫ్ పార్లమెంట్. కాకపోతే అక్కడ దాకా కూడా మేము వెళ్ళక ముందే వీళ్ళు ఇంకా ఫోటో సెక్షన్ మొదలెట్టారనమాట. హేమచంద్ అయితే అసలు ఆ ఫోజ్ కావాలి ఈ ఫోజ్ కావాలి అని చెప్పేసి వీళ్ళ ఫోటో కోసం తిప్పలు అయితే ఎంత తిప్పలు పడుతూ ఫోటోలు దిగారంటే అంత తిప్పలు పడ్డారు. సో ఆల్మోస్ట్ 1 hour వరకు మేము అక్కడే నుంచొని ఫోటోలు, బికాజ్ ఆ ప్లేస్లో రావాలి అని చెప్పేసి ఇంకా అక్కడే ఫోటోలు తీస్తూ ఉన్నారు. బికాజ్ జనాలు కూడా ఎక్కువ మంది ఉండేసరికి వాళ్ళకి అయితే ఫోటో మంచిగా రాదు, లేదంటే ఇటు పర్సన్ ఫోజ్ మంచిగా ఇవ్వకపోవడం, లేదు అంటే ఎవరో ఒకళ్ళు మధ్యలోకి రావడం. సో ఇలాగే జరుగుతున్నాయి. రైట్ పెట్టుకో, ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్, బ్యూటీ. ఇంకా అలా నడుచుకుంటూ హౌస్ ఆఫ్ పార్లమెంట్ చూసుకుంటూ వచ్చాం. చాలా పెద్దగా ఉంది. మనల్ని ఎలానో లోపలికి ఎలో చేయరు కాబట్టి బయట నుంచే అలా ఒక లుక్ వేసేసి
ఇంకా లండన్ ఐ దగ్గరికి వచ్చామన్నమాట. లండన్ ఐ దగ్గర కూడా కొన్ని ఫోటోలు అయితే దిగాలి కదా, సో ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే కవర్ చేసేసుకున్నాము. ఇంకా కొంచెం షాప్స్ ఉంటే అమ్మ కోసం అని చెప్పేసి ఒక వాలెట్ అయితే తీసుకున్నాం. యాక్చువల్లీ వాలెట్ నేను ఏం తీసుకున్నాను అనేది చూపిద్దాం అని అనుకున్నా, బట్ చూపించలేకపోయాను అనమాట. మర్చిపోయాను, యాక్చువల్లీ నేను చూపించడం మర్చిపోయాను. సో ఇంకా లండన్ ఐ దగ్గర షాపింగ్ చేస్తున్నప్పుడు త్రియాంష్ అయితే లెగిసాడు, కొంచెం ముందే లెగిసాడు. కాకపోతే ఇంకా అప్పుడు కొంచెం ఎడగడం మొదలెట్టాడు అనమాట. సో ఇంకా కొంచెం ఇటు సైడ్ జనాలు తక్కువే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా ఎత్తుకొని కొంచెం ఎలాగో లెగిసాడుగా ఫోటోలు అయితే దిగామన్నమాట. ఎందుకంటే బిగ్ బెన్ దగ్గర ఇంకా హౌస్ ఆఫ్ పార్లమెంట్ దగ్గర అసలు ఫొటోస్ దిగాలన్నా వాడిని తీయాలంటేనే భయం వేసింది. సో ఒక 2-3 ఫొటోస్ అన్నా తీస్తే మెమరబుల్గా ఉంటుంది కదా మనకు కూడా, వాడిని కూడా తెచ్చినందుకు అని చెప్పి ఇంకా మమ్మీ కూడా కొన్ని ఫొటోస్ దిగారు వాడితో. ఇంకా కొంచెం షాపింగ్ చేసి, పెద్ద షాపింగ్ ఏం చేయలేదులేండి, బికాస్ అక్కడ నాకు అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట. ఇంకా జస్ట్ ఒక వాలెట్ తీసుకున్నాం అండ్ పెన్స్ ఉంటే ఇంకా శ్రీహిత మా అక్క వాళ్ళ పిల్లలిద్దరికి, శ్రీహిత సుహాన్కి ఇద్దరికి పెన్స్ తీసుకున్నాం అనమాట. అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి, బికాజ్ నైట్ అవ్వడం వల్ల. ఇంకా వాటర్ కదా పక్కనే, సో లండన్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ వల్ల చాలా అంటే చాలా కూల్గా ఉంది, ఫుల్ గాలి వస్తుంది. ఇంకా సర్లే ఎక్కువసేపు ఎందుకు అని చెప్పి మ్యాక్సిమం దిగ్గలిగినన్ని ఫోటోలు దిగాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, బికాజ్ లైట్ కూడా బాగా ఫేడ్ అయిపోయి డార్క్ అయిపోయింది. వీళ్ళు చూసారు కదా, చిప్స్ ప్యాకెట్ కొన్నాం అనమాట వెళ్ళేటప్పుడు. అవన్నీ కూడా త్రియాంష్ స్ట్రోలర్లో పెట్టారు, త్రియాంష్ మీద. ఏం పెట్టాలన్నా కానీ స్ట్రోలర్ మీద పెడుతున్నాం అనమాట. జనరల్గా నార్మల్గా వెళ్ళిపోతుంది, బికాజ్ అదొక్కటే కదా వస్తువు, అదేదో మేము సామాన్లు పెట్టుకోవడానికి కొనుక్కున్నట్టుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం త్రియాంష్ కూడా అలవాటు పడ్డాడులేండి స్ట్రోలర్లో తిరగడం అది, సో కొంచెం పర్లేదు. కాకపోతే మార్నింగ్ టైం అంటే వెళ్తురు ఉన్నప్పుడు బయటకు తీసుకొస్తే ఓకే, మరీ చీకట్లో బయటకు తీసుకెళ్తే మాత్రం భయపడిపోతున్నాడు. కొంచెం వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఏడుస్తున్నాడు, కానీ వెళ్తురులో బయటకు తీసుకెళ్తే కొంచెం పర్లేదు అనమాట, బాగానే ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలవాటు అవుతుంది త్రియాంష్కి కూడా. సో ఫైనల్లీ ఇలా ఎండ్ అయిందనమాట మా ట్రిప్ అయితే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.